నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. వేదములు సంస్కృతము మానవీయ విలువలను పెంచుతాయని పలువురు సంస్కృత గురువులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాల ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో 1965 నుండి 2020 బ్యాచ్ లో పూర్వ విద్యార్థుల అపూర్వ మిత్ర సమ్మేళనంను పూర్వ విద్యార్థులు నిర్వహించారు. అప్పటి తీయని మధుర స్మృతులను మరోసారి గుర్తు చేసుకున్నారు. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, కళ, ఆధ్యాత్మిక రంగాల్లో విశిష్ట సేవలను అందించిన గురువులను, విద్యార్థులను సన్మానించారు. డాక్టర్ కందాడై రామానుజాచార్య, అనంగరాచార్యులు, చలమచర్ల వెంకట శేషాచార్య, డాక్టర్ నండూరి విద్యారణ్య స్వామి, నిరీష, ప్రిన్సిపాల్ సురేందర్, ఆచార్య ఉపేంద్ర పూర్వ విద్యార్థులను సన్మానించారు. పూర్వ విద్యార్థులు సంఘం అధ్యక్షులు లక్ష్మీనాథాచార్యులు, ముఖ్య నిర్వాహకులు శ్రీ భాష్యం శ్రవణ్ కుమార్, పద్య కవి బి వెంకట్ మహేందర్ రెడ్డి, ఆడెపు ఆంజనేయులు, తిరుపతి రెడ్డి, జగన్నివాసాచార్యులు, సంపత్ కుమార్, లంకా వెంకట సుబ్రహ్మణ్య శర్మ, కె రామకృష్ణమాచార్య, ఆనందాచార్యులు, లక్ష్మాజీ, వెంకటరామయ్య, తిరుమలాచార్యులు పాల్గొని 165 మంది పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.